అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి, ఏంటి అన్నది లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియో, ఈ నెల మీరు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు. ఆగండి. కరెంట్ బిల్లు కట్టక్కర్లేదంటే పూర్తిగా కట్టక్కర్లేదని కాదు, కొద్దిగా రిలీఫ్. స్టేట్లో వరదల కారణంగా గవర్నమెంటు ఈ నెల వరకు కరెంట్ బిల్లు కట్టినా కట్టకపోయినా వచ్చే నెల కట్టుకోవచ్చన్న వెసులుబాటు ఇచ్చింది. అలాగని చెప్పి 100 యూనిట్ రేజ్ పెరిగిపోద్ది, మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి అనుకోక్కర్లేదు. యూనిట్ల ప్రకారం మాత్రమే తీసుకుంటానని చెప్పి ప్రకటించింది. అంటే ఒక క్యాటరు 100 యూనిట్లు దాటిన తర్వాత ఒక రేటు, 100 యూనిట్లు దాటిన తర్వాత ఒక 200 యూనిట్లు దాటిన తర్వాత ఒక రేటు, ఇలా పెరుగుతూ ఉంటుంది కదా లిస్ట్ రేట్లు. ఆ రేట్లు లేకుండా యావరేజ్ యూనిట్ ప్రకారం మాత్రమే తీసుకుంటామని చెప్పి ప్రకటించింది. అదొక గుడ్ న్యూస్. ఇంకా రెండు, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు చాలా పథకాలు ఇస్తానని చెప్పి జనానికి చెప్పింది. జనం ఏమనుకుంటున్నారు? ఎప్పుడు ఇస్తారు అనుకుంటున్నారు. బట్ వాళ్ళు వచ్చి ఇంకా 90 రోజులు కూడా కాలేదు. బట్ ఆల్రెడీ ఒక 2 పథకాలు ప్రవేశపెట్టారు. 2 పథకాలు ఏంటంటే పెన్షన్ 4000 చేస్తానని డైరెక్ట్ 4000 చేసి ఇచ్చేశారు. ఇంకో రెండో పథకం వచ్చి ఉద్యోగస్తులు జాబ్ క్యాలెండర్, జనవరి నెలలో నోటిఫికేషన్ వచ్చేది. 2 అయిపోయినాయి. ఇంకా 3, ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది. అది ఆచరణ దిశగా అడుగులేస్తుంది. అంటే వచ్చే నెల 15 తర్వాత అధికారికంగా ప్రకటించబోతుంది. ఇంకా మూడో విషయం, విజయవాడ వరదలు అవి చిన్న వరదలు కాదు, మామూలు వరదలు కాదు, జల ప్రళయమే. ఆ కనకదుర్గమ్మ తల్లి కాపాడింది. వాళ్ళకి వెసులుబాటుగా, వాళ్ళందరికీ వెసులుబాటుగా ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ప్రకటించింది. ప్రతి ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి సామాన్లు అవి పోయినాయి, మురికి, ఇళ్ళన్నీ ఏ సామానం ఎక్కడ ఉంది, ఎన్ని కొట్టుకుపోయినాయి ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఒక పేద కుటుంబానికి 10,000 రూపాయల సామానం కన్నా ఎక్కువ కొట్టుకుపోయి ఉండవు నాకు తెలిసి. ఇంకా మిగిలింది టీవీలు, ఫ్రిడ్జ్లు ఉన్నాయంటారా, అవి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించింది. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి స్వచ్ఛందంగా రిపేర్లు వాళ్ళ ఇళ్లకు వచ్చి రిపేర్ చేపిస్తున్నారు. అదొక మంచి వార్తే. ఏది ఏమైనా ఈ నెలకు 1500 రూపాయలు అన్న పథకం ఆచరణలోకి వస్తే ప్రతి మహిళకి ఇంట్లో ఒక భరోసా. టైంకి ఏ పప్పులు కావాలన్నా, ఉప్పులు కావాలన్నా, ఏదో చిల్లర కూరగాయలు కావాలన్నా ఇంటికాడ మగవాడి మీద ఆధారపడకుండా హ్యాపీగా వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇది మంచి పథకమా కాదా? ఈ 1500 నెలకి ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని అభినందిద్దాం. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ ఏమన్నా వస్తే మీకు సమాచారం ఇస్తాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.